ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది ఫ్యూచరిస్టిక్ ఎడ్యు ఇనిషియేటివ్స్. అంటే ఇప్పుడు దాకా మీరు చెప్పిన ఈ జర్నీలో అంటే ఒక్క సినిమా అయింది. మనం ఇప్పుడు దాకా మాట్లాడుకుంది ఒక్క సినిమా అవును సార్. గురించే ఇంత ట్రావెల్ చేయాల్సి వచ్చింది మీరు. అయితే ఈ మొత్తం ప్రాసెస్‌లో మీకు అండగా ఉండింది రామానాయుడు గారు. ఆయనతో పాటు పోసాని గారు. అవును సార్. అంటే పోసాని గారి ప్రస్తావన వస్తే ఆయన తన కింద పనిచేసే అసిస్టెంట్లు ఎవరికీ కూడా ఇంత కూడా వాళ్ళ షర్ట్ కూడా నలగకూడదు. రైటర్లైనా సరే ఆయన టీంలో ఎవరైనా సరే వాళ్ళకి ఇంత ఇబ్బంది కూడా రాకూడదు. వాళ్ళని ఎవరు తక్కువగా ట్రీట్ చేయకూడదు. పోసాని కృష్ణమురళి దగ్గర పనిచేసే రచయిత ఇండస్ట్రీలో ఈ కాలు ఇట్లా లేపుకొని తిరగాలి అనే ఒక మనస్తత్వంతో ఉండేవారంట. అవును సార్. 100% ఎలా ఉండేది ఆయన ట్రీట్మెంట్ ఆయన దగ్గర పనిచేసేవారు? అని నేను చూసాను కదా సార్. ఇప్పుడు హ్మ్, అంతకుముందు వేరే రైటర్లు పనిచేస్తుంటే ఆ రైటర్ల దగ్గర ఉండే తెలివైన రైటర్లు అంటే మా అసిస్టెంట్లు పాపం ఏదో 2-3 సినిమాలు రాసి ఫెయిల్యూర్ అయ్యి ఇంకా వీళ్ళ దగ్గర ఉందాం అని ఉండిపోయి కాలర్ నలిగిపోయి అదో రకంగా ఉండి ఏ రకంగా ఉండేవారు. పోసాన్ గారు అసిస్టెంట్లు అలా ఉండేవారు కదండి. పోసాన్ గారికి ఏంటంటే అప్పుడు బాగా బిజీ రైటర్ అండి ఆ టైంలోను. ఒక హోటల్ దినరాలో ఒక రూమ్ ఉండేదండి. షాన్బాగ్లో ఒక రూమ్ ఉండేదండి. ఇంకో హోటల్ ఇంకా మొత్తం 5-6 రూమ్లు ఉండేవి. 5-6 రూమ్లను 5 మంది రైటర్స్ ఉండేవారు. అసిస్టెంట్ మంచి గన్స్ మన మామూలు జెమ్స్ మన వాళ్ళ మామూలు జెమ్స్ కదండి. ఒక త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు కానీ, ఒక ఆకుశ గారు కానీ, ఒక సాయి కృష్ణ గారు కానీ, బీవీఎస్ రవి కానీ, కొరటాల శివ కానీ వీళ్ళందరూ ఉండేవారు సార్. వీళ్ళందరికీ ఒక్కొక్కరి చోట ఒక్కొక్క రూమ్ అండి. వాళ్ళకి అంటే వాళ్ళకి ఏ లోటు ఉండేది కాదు. వాళ్ళు ఫ్రెష్గా ఉండదు, హ్యాపీగా ఈయన ఏం చెప్పాడో అని దాన్ని డెవలప్ చేసుకుంటూ రాసుకుంటూ ఉండేవారు అంటున్నది. అలాగా వాళ్ళ పేమెంట్లు కూడా అలా ఇప్పించేవాడు నేను. ఓకే సార్, ప్రేయసరావు ప్రస్తావనకు వస్తే అంటే ఒక తరం మొత్తానికి ఆ సినిమా తెలుసు అండ్ ఈ జనరేషన్కి కూడా ఆ సినిమా తెలుసు, ఆ పాటలు తెలుసు. అయితే ఈ సినిమా మీద ఒక స్పూఫ్ వచ్చింది. ఆ సినిమా కూడా పెద్ద హిట్ అయింది. అబ్జర్వ్ చేశారా? అవును సార్. ఏం సినిమా? అదే నాని గారు చేశారు కదా సార్. అదేనా? నాని గారిది కాదు, సంపూర్ణేష్ బాబు. ఓహో అలాగండి. హృదయం కాలేయం. హృదయ కాలేయం అండి. ఈ సినిమా మీ క్లైమాక్సే కదా అది. మీ సినిమానే కదా. ఓకే 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 ఆ క్లైమాక్స్ స్పూఫ్ చేసి అబ్జర్వ్ చేశారు. అవును అవును అవునండి అవును. ఏమనిపించింది? మామూలుగా నవ్వుకుంటాం కదా సార్. నాని గారిది ఏ సినిమా మీరు చెప్పేది? నిన్ను కోరి సార్. నిన్ను కోరి. అవును, ట్రయాంగిల్ లవ్ స్టోరీ. అవును, అది కూడా ఉంటుంది. ట్రీట్మెంట్ అంతా నిన్ను కోరి. అదే, త్రివిక్రమ్ గారి గురించి 2 సార్లు మన ప్రస్తావన వచ్చింది. ఎలా ఉండేవారు ఆయన కెరీర్ స్టార్టింగ్లో? మీరు ట్రావెల్ అయ్యారు కాబట్టి ఎంత కసిగా ఉండేవారు? ఎలాంటి ఒక అప్రోచ్తో ఉండేవారు ఆయన? నేను ఆయన్ని చూసివ్వండి సార్. ఆయన్ని బాగా చదువుకున్నాడు, వెల్ ఎడ్యుకేటెడ్ అండి. ఓకే. హైలీ ఇంటెలిజెంట్ అండి. నేను అనుకుంటుండేవాడిని ఇతనికి ఛాన్స్ వస్తే వేలేస్తాడు అంటే. అంతే నాకు అప్పుడే తెలుస్తుంది కదా వాట్ ఈజ్ వాట్ అని తెలుసు అనుకుంటాం కదా. నేను ఎన్నోసార్లు అంటుండేవాడిని. ఆయన పేరు అప్పుడు శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ అనేవాడు. శ్రీని గారు మీరు వస్తే మీరు దుంతాయి ఊరుకోండి సార్, ఊరుకోండి అనేవాడు. అలా నా ప్రేయస్ రవి సినిమా రిలీజ్ అయిన తర్వాత నా ప్రేయస్ రవి టైంకి ఏంటంటే ఆయనకి వేరే సినిమా అవకాశం వచ్చిందండి. రైటర్గా అవకాశం వచ్చిందండి. ఆ సినిమాకి బయటకు వచ్చేసారు నేను. వచ్చేసి పోసన్ మర్రి గారి దగ్గర లేరు, ఇంకా బయట రాసుకుంటాను. స్వయంవరం ఎస్ స్వయంవరం సినిమాకి ఆయన వచ్చేసారు. నేను వచ్చేసిన తర్వాత నా సినిమా చూసి నన్ను ఒక అరగంట మాట్లాడాడు. తర్వాత ఇద్దరం కలిసి వాళ్ళ రూమ్కి వెళ్తుండే వాళ్ళని. ముఖ్యంగా ఏంటంటే ఈ విషయం కూడా మీకు చెప్పాలి. నేను ప్రేయస్ రవి సినిమా స్క్రిప్ట్ అంతా అయిపోయిన తర్వాత కూడా సెట్స్లో జరుగుతున్నప్పుడు కూడా ఒక్కొక్క సీను పోసన్ గారి దగ్గర నాకు ఇది పోసన్ గారి కన్నా ఇంకోటి బాగుంటుందేమో అనేసి అర్ధరాత్రి ఎవరికి తెలియకుండా శ్రీనివాస్ గారి రూమ్కి వెళ్ళివ్వమాట. త్రివిక్రమ్ రూమ్కి వెళ్ళివ్వండి. సో ఇక్కడ పంజాగుట్టు ఉంటుందండి. ఆయన పాప ఆయన కరెక్షన్ చేసి చూడండి. నేను భలే ఉంది సినిమా, మహేష్ గారు భలే ఉందని. ఆ తర్వాత ఆయన సినిమా చూసిన తర్వాత మహేష్ గారు నేను అంటాను కాదు కానీ మీరు కథ కన్నా తీరం అద్భుతంగా తీశారు. కథ కన్నా తీరం పిక్చరేషన్ చాలా బాగుంది. అది ఆ మాట పోసన్ మురళి గారు కూడా అన్నారు అన్నమాట. అది నా కథని అద్భుతంగా చూపించేవాయి నువ్వు అనేసి. అలాగా నాకు ఆయనతో బాగా ర్యాప్ ఉండేదండి ఒక టైంలో. అప్పుడు ఆయన పక్కన సునీల్ గారు కూడా ఉండేవారా? ఉండేవారండి. అదే రూమ్ లో ఉండేవారు కదా, కలిసి ఉండేవారు. అంటే ఒక మంచి ఇన్సిడెంట్ వాళ్ళిద్దరి మధ్య మీరు చూసింది ఏమైనా ఉంటే చెప్తారా? అంటే వాళ్ళిద్దరు అంటే ఇంకా ఫ్రెండ్స్ అంటే అలా ఉండాలి. నిజమైన ఫ్రెండ్స్ అంటే ఇలా ఉండాలి. కలిసి తాగడం, కలిసి తినడం. అంటే పోసన్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఎక్కడ హోటల్ రూమ్లో ఉన్నా కూడా నైట్ ఇద్దరు కలిసే భోజనం చేసేవారు. లేకపోతే ఈయన అక్కడికైనా రమ్మనేవారు, లేకపోతే వర్క్ అయిపోతే నాకు ఎక్కడికైనా. తప్పితే విడివిడిగా మాత్రం ఇప్పుడు తినడం నేను చూడలేదు సార్. సూపర్, అంత గొప్ప ఫ్రెండ్. ఆ ఫ్రెండ్స్ని నేను ఇండస్ట్రీలో చూడలేదు. బయట ఓకే కానీ ఇండస్ట్రీలో చూడలేదు. ఇండస్ట్రీలో ఆర్టిఫిషియల్ ఫ్రెండ్స్ చూస్తుంటాను కదా. మనం ఇటు కొట్టామనుకోండి ఒకటే ఫ్రెండ్స్ ఉంటారు. మనం గ్యాప్ వచ్చింది అనుకోండి, ఫ్లాపుల్లో ఉన్నప్పుడు ఒకటే రకంగా ఉంటారు. మీరు బాండింగ్ మాత్రం అలాగే ఉంది.
అండ్ ఈ మూవీ పక్కన పెడితే సార్, పేసరావు పక్కన పెడితే నవీన్, వడ్డే నవీన్ గారు, ఆయనకి బయట దారుణమైన లేడీ ఫాలోయింగ్ ఉంది, చాలా హ్యూజ్ ఫాలోయింగ్ అది. బట్ ఇండస్ట్రీలో ఆయన మీద ఒక నెగిటివ్ స్ప్రెడ్ చేశారు ఆ టైంలో. కొంచెం ఈగోయిస్టిక్, ఎవరితో మాట్లాడరు, ఎవరిని పలకరించరు, ఇలాంటి ఒక నెగిటివ్ స్ప్రెడ్ చేశారు. మీ దాకా కూడా ఆ నెగిటివిటీ స్ప్రెడ్ చేశారని, మీరు ఆయన్ని కలిసిన తర్వాత రియలైజ్ అయ్యారని చెప్పి ఒక ఇన్సిడెంట్ తెలిసింది. అసలు వడ్డే నవీన్ గారిని ఎలా, ఎందుకు అప్రోచ్ అయ్యారు? ఇప్పుడు నేను చెప్పిన ఆ నెగిటివ్ కరెక్టేనా? ఏం జరిగింది ఆ రోజు? అంటే అప్పుడు ఆ కథకి మేము యాక్చువల్గా ఒక కథ అనుకున్నాం సార్. అది ఆ కథకి బెల్లంగం సురేష్ గారు ప్రొడ్యూసర్ అండి. ఆయన ఒక వేరే హీరోతో మాట్లాడుకున్నాం. లాస్ట్ మినిట్లో వాళ్ళకి మిస్అండర్స్టాండింగ్ వచ్చి పక్కకు వచ్చారండి. అప్పుడు వేరే హీరో అంటే ఆయన ఏమన్నా మహేష్ గారు వడ్డీ నవీన్ గారితో చేద్దాం సార్ అని. సరే ఓకేనని వడ్డీ నవీన్ గారు అంటే నేను మామూలుగా బయట మాట్లాడుకుంటాం కదా సార్, అమ్మో ఆయన అదో రకంగా ఉంటాడు, నువ్వు ఫ్రీగా ఉండలేవు ఆయనతో, ఆయన ఫ్రీగా ఉండడు, కొంచెం ఇదిగా చాలా తక్కువ మాట్లాడతాడు, చాలా ఏదో కింద ఏదో ఉంటాడు తప్పితే, ఆయన వేరే లోకంలో ఉంటాడు తప్పితే ఇదిగా ఉండడు. ఉండింది ఆ టైంలో ఈ టాక్ ఉండిందా? ఆ టాక్ ఉందండి. ఓకే. ఆయన అంటే బై బర్త్ గోల్డ్ స్పూన్లో పుట్టాడు కదా, అలా ఉంటుంది కదా, ఇలా ఉంటుంది, అది ఇది అని చెప్తుండేవారండి. సరే ఇంకా నేను ప్రొడ్యూసర్ ఓకే చేసుకున్నారు, ఇంకా కథ వెళ్ళి చెప్దాం అనేసి వెళ్ళి నేను ఆకుల శివ గారు రైటర్, అప్పుడు ఇద్దరు వెళ్ళి కథ చెప్పాను. చెప్తే తన కథ నచ్చింది. నేను నా మైండ్లో ఆయన గురించి చెప్పారు కదా సార్, మనకు తిరుగుతూ ఉంటుంది కదా సార్, ఆయనతో ఎంత మాట్లాడండి. అవును. నాకు ఆయనలో ఏం కనిపించలేదండి. ఆ కామెడీ సీన్స్ వస్తే నవ్విపోడు, ఈ సీన్ వస్తే నవ్విపోడు అని అన్నీ అయిపోయిన తర్వాత వెళ్ళినప్పుడు డైరెక్టర్ గారు మీరు ఒకసారి పర్సనల్గా రండి నా దగ్గరికి, మన పర్సనల్ గురించి మాట్లాడదాం అన్నాను. మళ్ళీ ఇదేంటి బాంబు రా అనుకున్నానండి. వెళ్ళిపోతే మళ్ళీ నెక్స్ట్ డే ఆయన రమ్మన్న టైంకి నేను వెళ్తే చాలా ఫ్రెండ్లీగా, శ్రీకాంత్ గారు నాతోటి ప్రేయస్ రేవ్ చేస్తానంటే ఎంత ఫ్రెండ్లీగా ఉండేవాడైనా, అలా ఫ్రెండ్లీగా మాట్లాడడం. సార్ ఈ సీన్ ఎలాగ అనుకుందాం సార్, ఈ సీన్ ఎలాగ అనుకుందాం అంటే, ఇంకా ఆ సీన్ ఇంకెలా అనుకుంటున్నాను, దీనికి మాట్లాడుతుంటారు మాట. అంటే నేను విన్నంత రాంగ్ అండి. అప్పుడు అనిపించింది మాట, అందరిని తరచుకుంటూ పొలుపు అంటారు కదా, ఆయన డేట్స్ ఎవరు అడుగుంటారు, లేకపోతే ఏదైనా ఉంటారు, కుదరినప్పుడు ఇంకా ఇలాగా మాట్లాడి ప్రచారం చేస్తుంటారు తప్పితే ఇంకా రెండోది ఏం కాదని అనిపించిందంటే, వెరీ నైస్ ఫెలో అంటే జెంటిల్మెన్, వెరీ జెంటిల్మెన్ అంటే. నాకు నేను చేసిన హీరోల్లో నాకు శ్రీకాంత్ గారు ఎంత ఇష్టమో, వడ్డీ నవీన్ గారు కూడా అంత ఇష్టం. మీరు చెప్పారా సార్ మీ గురించి? ఇలా చెప్పి నవ్వుకున్నాడు నేను. అంటే అనుకుంటే నాకు నా వర్క్ కూడా వినిపిస్తుంటదండి అప్పుడప్పుడు అన్నాడు ఆయన. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు మీరు ఎలా అయితే చాలా సంవత్సరాల తర్వాత రీఎంట్రీ ఇస్తున్నారో, ఆయన కూడా అలాగే రీఎంట్రీ ఇవ్వబోతున్నారు. సినిమా ప్రొడక్షన్ లో ఉంది, త్వరలో రిలీజ్ కాబోతుంది. అవును సార్, అవును. నేను మొన్న చూసాను సార్, నాకు తెలియలేదు, మొన్న ఈ మంచి పేపర్లో దేంట్లో చూసేది, కానీ మంచి హిట్ అవ్వాలి సార్ ఆయనకి. అండ్ వడ్డే నవీన్ గారి విషయం పక్కన పెడితే, and for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.